ఈ ఆయిల్ పంప్ పంట మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు కదా, అంటే ఇక్కడికి ఉద్యానవన అధికారులు శాస్త్రవేత్తలు వీళ్ళందరూ వస్తున్నారు. రైతులకు ఎట్లా చెప్తున్నారు, వాళ్ళ విజయగాథలు, వాళ్ళు నష్టాలు లాభాలు ఏమైనా పొందిన విషయాలు ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చారా? కరెక్ట్గా మీరు చెప్పింది వాస్తవం. ఇది కొత్త పంట, రైతుకు అనుభవం లేని పంట. రైతు కొత్త రకంగా నేర్చుకుంటున్నాడు కాబట్టి మెలకువలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఖమ్మం రైతులు కూడా గతంలో ఇప్పుడు 30 సంవత్సరాలు వాళ్ళు మంచి అనుభవిస్తున్నారు, కార్లలో తిరుగుతూ ఉన్నారు, ఏసీలు బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళలాగా మనం కట్టుకోవాలి. వాళ్ళు కూడా ముందుగా 5 సంవత్సరాలు కష్టపడ్డారు. కష్టపడ్డ తర్వాతనే ఫలితం దొక్కింది. మన ఏరియాలో మన ప్రాంతంలో ఇక్కడ ఆయిల్ ఫాము దక్కదని చెప్పారు, ఇక్కడ పండదని చెప్పారు. కానీ ఇలా శాస్త్రీయబద్ధంగా ఇక్కడ పండించాము. ఏరియా కూడా అక్కడికన్నా ఇక్కడ ఏరియా ఎక్కువ వస్తుంది, ఇలా ఆయిల్ కాంటెంట్ ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. మీరు అందరం ప్రాక్టికల్గా చూసాం. కాబట్టి ఈ ప్రాంత రైతులు కూడా అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత రైతులు కూడా కార్లలో తిరగాలి, ఏసీ బిల్డింగ్లు కట్టుకోవాలి, వాళ్ళ పిల్లలు ప్రయోజకులు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇలా నర్మేట్లో ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది, కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణం చేసింది. రానున్న రోజులలో 5 లక్షల ఎకరాలు వేసే దిశలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తుమ్మల గారి నాయకత్వంలో ముందుకు అడుగేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు పంట మార్పిడి చేయకపోతే గ్రామాలలో ఇలా భూములు చౌడు భూమిగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పంట మార్పిడి చేయాలి అన్నది కూడా లక్ష్యం. ఇలా మనకు కోతుల బెడద ఉన్నది, ఇలా దొంగల బెడద ఉన్నది, ఇలా మార్కెట్ బెడద ఉన్నది. ఇవన్నిటినీ అధిగమించాలి, ముందుకు పోవాలంటే ప్రత్యామ్నాయ మార్గం ఇలా ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్, ఆయిల్ ఫెడ్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రైతును 2 పూటల అన్నం తినాలన్న కోరుకున్నదే ఇలా రేవంత్ రెడ్డి లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా ఒక రైతు బాగుపడితే రైతు కూలి బాగుపడతారు, వ్యాపారస్తులు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు ఎడ్యుకేటెడ్ సైతం అన్న లక్ష్యంతోనే ఇలా రేవంత్ రెడ్డి గారు ముందడుగేసి రైతులకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. అప్పుల ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అప్పుల కుప్ప మీద కూర్చొని ఇలా రైతు సంక్షేమానికి ముందుకు బాటలో నడుస్తూ ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.